తచ్చత్. ఓం ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తచ్చత్. ప్రశ్నోత్తర తరంగం సదాముక్తి సుధార్ణవం గ్రంథంలో 5వ తరంగమైనటువంటి ప్రశ్నోత్తర తరంగాన్ని మనం విచారణ చేస్తున్నాం. నిన్న 6, 7 2 శ్లోకాలను చెప్పుకున్నాం. అక్కడ ప్రశ్న వేశాడు శిష్యుడు. యజ్ఞై దానై వ్రతై భక్త్యా కర్మభిః ప్రాప్యతేన కిం పునరావృత్తిరహితం పదం చేత్ ఇతి. యజ్ఞాలు, దానాలు, వ్రతాలు, భక్తి, సమస్త సత్కర్మలు ఇవంతా నిరంతరం ఆచరిస్తూ ఉంటే మళ్ళీ పునర్జన్మరహితమైనటువంటి మోక్షం లభ్యం కాదా ఇవన్నీ చేస్తూ ఉంటే అని అంటే దానికి చెప్తున్నాడు చేతి ఇతి తన్నహి. కాదు, మోక్షం లభ్యం కాదు. సర్ప అధ్యాసం అపాస్యాసౌ రజ్జురిత్యభివేదనే యజ్ఞై దానై వ్రతై మంత్రై న ఉపయోగః తత్ ఆత్మని అని సమాధానం ఇచ్చాడు గురువుగారు. బాబు, నిజమైన సర్పమైతే ఏదైనా నువ్వు కట్టితో కొట్టడమో మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు ఇవన్నీ ఉపయోగపడతాయి. అసలు అక్కడ లేదు, పామే లేదు. మరి ఉన్నది త్రాడే. నీకు భ్రాంతి అలా కనిపించింది, అలాగే ఉన్నది ఆత్మస్వరూపమే. నువ్వు భ్రాంతిలో ఉన్న అధ్యాస, సర్పాధ్యాస. కాబట్టి ఇప్పుడు ఎలా పోతుంది? జ్ఞానం లభ్యమైతేనే, విచారణ చేస్తేనే పోతుంది. అది జ్ఞాన మార్గంలోనే పోతుంది. కానీ ఇంకా వేరే ఏం చేసినా నీకు బంధం పోదు, కనుక ఉపయోగం కావు అని చెప్పాడండి. ఇది ఈ విషయం నిన్న చెప్పుకున్నాం. అందువల్లనే ఇక్కడ వాసిష్ఠ రామాయణంలో వాల్మీకి రచించినటువంటి అదే వాసిష్ఠ రామాయణం లేదా యోగ వాసిష్టంలో శ్రీరామచంద్రునికి వశిష్ఠుడు బోధ చేస్తున్నాడండి. ఒక 6 అధ్యాయాలతో 6 ప్రకరణాలతో చిట్ట చివరిదే ఉపశమ ప్రకరణంలో ఒక మాట చెప్పాడండి. మనం బాధపడకుండా విందాం. ఉపశమ ప్రకరణలో 50 అధ్యాయంలో 52వ శ్లోకం ఏం చెప్పాడో చూడండి ఒక్కసారి. ధరా వివర కీటేభ్యః గర్దభేభ్యోపి మానవాః త్రియగ్గచ్చాసి అతత్వజ్ఞాః రామ తుచ్యతరాః స్మృతాః. అది ఎవరు? అతత్వజ్ఞాః. అతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు. అంటే అతత్వం, తత్వం అంటే సత్యమైనటువంటి ఆత్మస్వరూపం. అతత్వం అంటే ఈ జగత్తులో రకరకాల పురాణాలు ఏంటేంటో ఉన్నాయి, కథలు, ఈ జగత్తును గురించి, దేవుళ్ళను గురించి ఇట్లాంటివన్నీ తెలుసుకోవడం. ఇది అతత్వం, తత్వం కానిది. దీన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా రామ? ధర వివర కీటేభ్య అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా ఇతరులు తెలుసుకుంటూ ఉంటారే కూర్చొని. భారతం, భాగవతం, ద్రౌపదీదేవి ఇది అంత గురించి ఎటువంటి వాళ్ళు తెలుసా? ధరా వివర కీటేభ్య భూమిలో ఉండేటువంటి బొరియలు ఉన్నాయే, కలుగులు అంటామే, వాటిల్లో ఉన్న పురుగులతో సమానము. ఇంకా గర్దభేభ్యోపి మానవాః గాడిదల కంటే కూడా పనిమాలినోళ్ళు అంటే వాళ్ళు. ఎవరైతే జ్ఞానాన్ని పొందకుండా, ఆత్మజ్ఞానాన్ని పొందకుండా ఉంటారో అటువంటి వాళ్ళు ఈ భూమి బొరియల్లో ఉండేటువంటి పురుగులతోనూ గాడిదలతోనూ సమానమయ్యారామా. ఇంకా అంతేకాదు, త్రియక్ అంటే 4 కాళ్ళతో ఉంటాయే జంతువులు, వంగి ఉంటాయి, అటువంటి మృగాలు, పశుపక్షాదులు, అవి మానవులు కాకుండా వాటితో సమానం అంట. ఎటాటే ఈ మళ్ళీ ఇంకా మంచి అనుకుంటావేమో, అవన్నీ వాటిలో మళ్ళీ తుచ్చ. ఏవి? ఆ పురుగుల్లో, ఆ గాడిదల్లో కూడా కొన్ని పాపం
బట్టలు ఉతికే వాళ్ళ దగ్గర ఉండే గాడిదలు మంచి గాడిదలే ఉపయోగపడతాయి. అటువంటివి కూడా కాదు, అక్కడెక్కడో సినిమా హాల్ కాడ కాగితాలు కనిపిస్తే తింటూ ఉంటాయి అట్లాంటి గాడిదలు ఇవి. పనిమాలినేటి తుచ్చం గాడిదలు కానీ, ఆ పురుగులు కానీ, ఈ కీటకాలు కానీ, పశుపక్షాదుల్లో ఇంకా పనికిమాలిన వాటితో సమానం రామా. కాబట్టి ఆత్మ చూశారండి, సాక్షాత్తు శ్రీరామచంద్రుడితో గురువుగారైన వశిష్ఠుడు చెప్తున్నాడు వాసిష్ఠ రామాయణంలో. కాబట్టి తెలుసుకోవాల్సిందేదో తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? నేనే ఆత్మను అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అంతేగాని ఏదంటే అది తెలుసుకోవడానికి ఎట్లా తెలుసుకోవాలండి అంటావా? చెప్తున్నా విను. ఉపశమ ప్రకరణంలోనే నేను ఆయన 64వ శ్లోకంలో చెప్తున్నాడండి, మహానుభావ సంపర్కాత్ సంసారార్ణవలంఘనే యుక్తి సంప్రాప్యతే రామ స్ఫుటనౌరివ నావికాత్. అది ఇప్పుడు పడవను నడిపేవాడు ఉన్నాడండి, నావను నడిపేవాడు ఉన్నాడు. వాడి సహాయంతో ఆ నావను బాగా దాటిస్తాడనమాట. ఇప్పుడు నావ ఉంది, నావను నడిపేవాడు ఉన్నాడు. వాటి వల్ల సముద్రాన్ని లేదా ఒక నదిని, పెద్ద నదిని దాటవచ్చు. సముద్రాన్ని దాటడం అంటే అదే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళవచ్చు, ఒక దేశం నుంచి ఒక దేశం. అలాగే మహానుభావ సంపర్కాత్ మహానుభావులు అంటే సప్తజనులు అంటే మంచి జ్ఞానుల యొక్క సంపర్కముతో, అంటే వాళ్ళ సాన్నిధ్యంలో, వాళ్ళ సత్సంగంలో నీవు సంసారార్ణవాన్ని, సంసారం అంటే జనన మరణాల, ఆర్ణవం అంటే సముద్రం, ఈ జనన మరణ సముద్రాన్ని లంఘించవచ్చు రామ, దాటవచ్చు. ఏది యుక్తికి సంప్రాప్యతే, వాళ్ళ దగ్గర అయితే నీకు మంచి ఉపాయం దొరుకుతుంది. బాగా చెప్తారు వాళ్ళు నీకు ఎలా దాటాలనో. ఎట్లా అయితే స్ఫుటనౌరివ నావికాత్, మంచి నేర్పు కలిగినటువంటి నావికుడు ఉన్నాడే నావతో సహా, అది లభ్యమైతే ఈ ఈ లౌకికమైనటువంటి సముద్రాన్ని దాటుతున్నాం కదా, అలాగే మంచి సత్పురుషుల యొక్క సహవాసం చేస్తే నువ్వు దాటగలుగుతావు రామా. కాబట్టి ఏం చేయగలనో తెలుసా? ఆరాధయ ఆత్మానం అర్చయ ఆత్మానం ఆలోక్య సంతిష్ఠరాత్మన. చూడండి, అంటే ఒక్కొక్క చోట ఒక అర్థం చేసుకోవాలి మనం. ఆరాధయ ఆత్మానం అంటే ఆరాధన చేయాలంటే ఆత్మానం అంటే మనసుతో ఆరాధించు. దేన్ని? ఆత్మనే ఆరాధించు. ఆత్మానం అర్చయ, ఆత్మతో అంటే ఇక్కడ మనసుతో, అంటే శుద్ధమైన మనసుతో బాగా శ్రవణ మననాలు చేసి ఆత్మనే ఆరాధించు. ఆత్మానం ఆలోక్య, ఆత్మచేత అంటే మనసు చేత ఆత్మనే తెలుసుకో. సంతిష్ఠత్ ఆత్మన చూడండి, బాగా ఆత్మ ఇందే నువ్వు నిలకడ సంపాదించుకో. బాగా శ్రవణమన్నాలు చేసి ఆత్మనే ఆరాధన చేయి, ఆత్మానుసంధానమే చేయి, ఆత్మలోనే నెలకొని ఉండు. ఎంతసేపు ఊరికి ఇంకేదో చేయగాకు అని చెప్పాడండి. చెబుతూనే శ్రీరామచంద్రుడికి డౌట్ వచ్చింది ఇప్పుడు. ఎందుకని? మనలాగానే శ్రీరామచంద్రుడు కూడా గృహస్థుడు. ఆయన ఆ తర్వాత పెళ్లి చేసుకొనేసి ఇంకా ఎన్ని కష్టాలు పడ్డాడు అనుకోండి. కాబట్టి డౌట్ వస్తుందన్నమాట మనకి వేదాంతం వింటేనే చాలామందికి. అయ్యయ్యో ఈయన వేదాంత అయిపోయినాడే, గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి సన్యాసి అయిపోతాడేమోనే మా భర్త గారు, లేకపోతే మా అల్లుడు గారు అని చాలామందికి పెద్ద బాధ. ఇంకా ఏం చేయాలనో తెలియలేదు, అసలు ఎట్లా జీవించాలా. ఈ వేదాంతం తెలుసుకుంటే అడక్క తింటా పోవాలేమోనే రోడ్ల పైన, ఇంటింటికి భిక్షాందేహి అని అనేటువంటి సందేహం వచ్చేసి ఉండొచ్చు బహుశా. అందువల్ల చిట్ట చివరి అధ్యాయం అండి నిర్వాణ ప్రకరణం. ఇది 2 భాగాలు, ఒకటి పూర్వార్థము, రెండవది ఉత్తరార్థం. ఈ నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలో రాముడు అడిగినట్టుంది వశిష్ఠుణ్ణి. ఆయన చెప్తున్నాడు చూడండి, రామా
అత్ర ఆహారార్థం కర్మ కుర్యాత్ అనింద్యం కుర్యాత్ ఆహారం ప్రాణసంధారణార్థం ప్రాణాః సంధార్యాః తత్వజిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాస్యం ఏన భూయో న జన్మ. మొత్తం ఎట్లా బతకాలనో మనం ఏ విధంగా ఇచ్చిన మానవ జన్మ, పశు జన్మ కాదు మనది, ఎలా బ్రతకాలనో చెప్తున్నాడండి రాముడికి, శ్రీరామచంద్రుడికి సాక్షాత్తుగా ఆయన గురువు అయిన వశిష్ఠుడు ఏం చెప్తున్నాడు? అత్ర ఆహారార్థం, అయ్యా రామా, ఆహారం కోసం కర్మ కుర్యాత్, కర్మ చేయవలసిందే. వ్యవసాయం చేస్తావా, ఉద్యోగం చేస్తావా, వ్యాపారం చేస్తావా, చివరికి భిక్షెత్తుకోవడం కూడా కర్మేనయ్యా బాబు. అయితే ఎటువంటి కర్మ చేయాలి? అనింద్యం. అది నింద్యం అంటే నిందించేటువంటి కర్మ. అంటే అరే వాడు వెధవరా, ఏం పని చేస్తున్నాడు రా వాడు, ఉత్త లంచాలన్నీ తీసుకుంటున్నాడు రా, మొత్తం ప్రజల సొమ్మునంతా దోచేస్తున్నాడు రా నాయనా వాడు. కాబట్టి అటువంటి అన్ని నింద్య కర్మలు. అనింద్యం 10 మంది తప్పులు పట్టకుండా ఉండేటువంటి కర్మ అది. అనింద్యం కర్మ కుర్యాత్ ఆహారార్థం. అది నిందించనటువంటి కర్మ, తప్పుగానటువంటి కర్మ దేనికోసం చేయాలి? ఆహారార్థం. నీకు తిండి అంటే ఇక్కడ రోటీ కపడా మకాన్ 3 కూడా. ఒక కడుపుకు తిండే కాదు, బట్టలు ఉండడానికి గుడిసో, కొంపో, బిల్డింగో ఏదో ఒకటి ఉండాలి కదా నివాసం ఉండడానికి. ఇవన్నీ కలిసి ఆహారం. అన్నీ ఏవేవి నిత్య అవసరాలు ఉన్నాయో అవంతా ఆహారం. మనం స్వీకరించేటివన్నీ నీళ్ళు, గాలి అన్నీ కూడా ఈ ఒక్క దాంతోనే మనం అన్నిటినీ అర్థం చేసుకోవాలి. కనుక మొదటి లైన్లో ఏం చెప్పాడు వశిష్ఠుడు? అనింద్యం కర్మ కుర్యాత్ ఆహారార్థం. నిందింపనటువంటి కర్మకాండంతా పనులు దేనికి? జీవితానికి, జీవితం కోసం కర్మ చేయి. ఇంకా తర్వాత కుర్యాత్ ఆహారం ప్రాణసంధారణార్థం. అది ఆహారం ఎందుకయ్యా కావాలి నీకు అంటే ప్రాణసంధారణార్థం, నీ ప్రాణములను రక్షించుకునే దానికోసం ఆహారం కావాలి. ఆహారం అంటే జల్సా కోసం కాదు, అనుభవించు రాజా అందుకోసం కాదు రామ. మరి ఎందుకోసం? ప్రాణసంధారణార్థం, నీ ప్రాణములు రక్షించుకోవడం కోసం. అంటే జీవితం కోసం, ఈ జీవితాన్ని ప్రారంభం తీరినంత వరకు గడుపుకోవాలి కదా. కనుక దానికోసం ఆహారం. అది ఏమి అంటే నిందించినటువంటి కర్మ చేస్తూ ఆహారం కోసం చెయ్యి. ఆహారం ఎందుకయ్యా అంటే షడ్రుచులతో భోజనం, బ్రహ్మాండంగా కోటు బూటు సూటు ఏమి. కాబట్టి అన్నీ ఇంకా ఏమేమి వేసుకుంటావో ఏసీ బీసీ డీసీ అలా కాదు. నీ ప్రాణాన్ని రక్షించుకునే దానికోసం ఏం అవసరమో అవన్నీ సేకరించుకో, నష్టంలే. ఇంతకు మళ్ళా రాముడికి డౌట్ వచ్చినట్టుందయ్యా, చూద్దాం. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ప్రాణాః సంధార్యాః, నీ ప్రాణాలను సంరక్షించుకుంటే. ఎందుకయ్యా ప్రాణాలు సంరక్షించుకోవాలా? లోకంలో అనుభవించడం కోసమా? చెప్తూ ఉంటారు నాస్తికులు, నీకు లభ్యమైందయ్యా, నీకు లభ్యమైంది నువ్వు అనుభవించడానికి కోసం కదా అంటూ ఉంటారు. అట్లా చెప్పడం లేదు ఇప్పుడు వశిష్ఠుడు. ప్రాణాసంధార్య ఎందుకోసం అంటే నువ్వు బతకాలి. తత్వ జిజ్ఞాసనార్థం, తత్వ జిజ్ఞాసం కోసం. జిజ్ఞాస అంటే జ్ఞాతుం ఇచ్చ, తెలుసుకోవడం. ఏం తెలుసుకోవడం? తత్వం అంటే సత్యం, అంటే ఆత్మ లేక బ్రహ్మ, అదే సత్యం. కాబట్టి నేను ఆత్మను అని జిజ్ఞాసన అంటే తెలుసుకోవడం కోసం బ్రతకాలి. అది నీ లక్ష్యము. నువ్వు బతకడం కోసం లక్ష్యం కావాలా? బతుకుతున్నామంటే పశువులు కూడా బతుకుతున్నాయి, సంసారం చేస్తున్నాయి, అవి కూడా బిడ్డల్ని కంటున్నాయి, వాటిని పోషిస్తున్నాయి, పశుపక్షాదులన్నీ. ఇంకా నువ్వేంది బోడి? నువ్వు ఒకటివేనా రక్షించేది? ఏదో అంటూ ఉంటామే. వాటికి వాటి అన్నీ కూడా పశుపక్షాదులు కూడా అలాగే జీవిస్తున్నాయి. మరి మానవ జన్మ ఎత్తింది ఎందుకు? ఇదిగో ప్రాణాసంధార్య తత్వ జిజ్ఞాసనార్థం అంది. అందుకోసం బ్రతుకు నువ్వు.
ఎన్నెన్ని చేసి కర్మలు చేసుకుంటూ ఉన్నా, ఎంతెంత ఆహారం కోసం పాటుపడుతూ ఉన్నా, ఎంతెంత నీ ప్రాణాలను రక్షించుకునేదానికి బ్రతుకుతూ ఉన్నా, ఇది జ్ఞాపకం పెట్టుకో. తత్వమును అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కోసం నేను బ్రతుకుతున్నాను. రామాయణంలో ఆంజనేయ స్వామికి ఎంత తోక వచ్చిందో సుందరకాండతో ఏమేమి తెలుసుకుంటావు అయ్యా. చూడు, రాముడికే చెప్తున్నాడు. మరి మనమంతా ఆంజనేయ స్వామికి తోక ఎంత పొడుగు ఉన్నింది, గుడ్డలు ఎట్లా చుట్టారు రాక్షసులు, తోకతో ఎట్లా కలిచాడు లంకంతా. ఇట్లానే ఉంటాం. అయితే అది చెప్పడంలే. కాబట్టి ఇది తెలుసుకోవాలి. సరే, ఎందుకయ్యా అది కూడా తత్వం జిజ్ఞాస్యం. ఇది తెలుసుకున్నట్లయితే, నువ్వు ఆత్మతత్వాన్ని తెలుసుకున్నట్లయితే ఏమిటి లాభం? ఏనా భూయో న జన్మ. అది ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే, అంటే నేనే ఆత్మను అన్న జ్ఞానాన్ని నువ్వు పొందినట్లయితే భూయో న జన్మ. మళ్ళా నీకు జన్మ లేదురా నాయనా రామా, మళ్ళీ పుట్టవు. ఇప్పుడు పుట్టి ఏడుస్తున్నావు నువ్వు. కాబట్టి ఎందుకు తెలుసుకోవాలి? అది మళ్ళీ జన్మ లేకుండా ఉండడం కోసం. కొంతమంది ప్రశ్న వేస్తూ ఉంటారు. ఒక ఆయన వేసేవాడు, మంచి ఆయన, గొప్ప డివిజనల్ ఇంజనీర్గా పనిచేసాడు. ఏంటి సార్ లాభము? మీరంతసేపు అద్వైతులు మోక్షం మోక్షం జన్మరాహిత్యం అంటూ ఉంటారు. పుట్టితే కదా సార్ సుఖమో దుఃఖమో తెలిసేది. మనం పుట్టాలా, ఆనందంగా జీవించాలా అంటారు వాళ్ళు. బాగుంది. అందుకే కదా వాడు అన్నది చార్వాకుడు, రుణం కృత్వ ఘృతం పీత్వ. అప్పు చేసైనా నెయ్యి వేసుకొని తాగరా నీ దుంపదగా అన్నాడు. అంతేనా? అక్కడైనా అయిపోయిందా నీకు? ఏ దుఃఖము? మెలకువలో దుఃఖమే అనుకున్నావా నువ్వు? మెలకువలో ఒక దుఃఖమేనా? ఆధ్యాత్మిక దుఃఖం నీ మనసుకు రావచ్చు, అన్నీ ఉన్నాయి. నీ మనసుకు బాధ పెట్టే లక్షణాలు రావచ్చు. అప్పుడు ఏం చేస్తావు? ఉన్నట్టుండి ఇన్కమ్ ట్యాక్స్ రేడింగ్, ఈడీ రేడింగ్ చేసినారు బాబు నీ మీద. ఈడీ రేడింగు, లేకపోతే ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో, నువ్వు చేసిన అవినీతికి వాళ్ళు వచ్చి పట్టారు. మరి ఏమనుభవిస్తావు నువ్వు? జైల్లో అనుభవిస్తావా? చెప్పకూడు. లేకపోతే రివర్స్ టెండింగ్ పెట్టి 900 కోట్లు మిగిలిపెట్టా అంట ఒక ఆయన ముఖ్యమంత్రి. ఏమవుతుంది అప్పుడు నీ బ్రతుకు? కాబట్టి సరే, జాగ్రత్త అవస్థలో అయితే అనుకో, మరి స్వప్నంలో దుఃఖం ఏం చేస్తావు? అంతేకాదు బాబు, నువ్వు ఇప్పుడంటూ ఉండవు మంచి వయసులో, అట్లా చెప్పడంలే. జన్మ దుఃఖం, జాయా దుఃఖం, పుట్టడమే దుఃఖమయం. తల్లి కడుపులో ఎంతెంత దుఃఖం ఉందో ఒక్కసారి ఆ గర్భోపనిషత్తు నుండి ఒకటి చదువు. తల్లి గర్భములో ఎట్టెట్ట ఏడ్చినావో నువ్వు ఆ పుట్టేటప్పుడు. తల్లి గర్భములో పుట్టిన తర్వాత నీ ఏడుపు చిన్న ఏడుపు కాదు. ముసలితనములో జరా దుఃఖం. ఆ ముసలితనములో అసలు కథలు లేక, మెదలలేక, బొల్లుకోలేక, లేయలేక, పండ్లు ఊడిపోయి, కాళ్ళు కదలక, చూపు లేక, ఇంకా చనిపోయేటప్పుడు కొన్ని వేల తేళ్ళు గరిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంటుందన్నారండి. ఎంత మాత్రం నిజమో మనకు తెలియదు అది. ఆ చనిపోయేటప్పుడు దుఃఖం మరి ఎక్కడ లేదయ్యా. జన్మ ఎత్తితే అంట సుఖం. పిచ్చివాడా, ఒక్కసారి ఆలోచించు. గాఢ నిద్రలో నీకు శరీరము, నీ సంపదలు లేకుండా ఉంటే సుఖమా? అన్నీ ఉన్నప్పుడు సుఖమా? అన్నీ ఉన్నప్పుడు సుఖం ఉండవచ్చు, అది క్షణిక ఆనందం. నీ స్వస్వరూపంలోనే ఉండి అన్నిటినీ వదిలించుకుంటావే నిద్రలో, అది కదా ఆనందం, హాయ్. చూసావా? మరి అటువంటి పరిస్థితుల్లో నీకు జన్మే లేకపోతే నీ ఆనంద స్వరూపంలో, నీ స్వస్వరూపంలో నువ్వు ఉంటావు. ఎక్కడ ఉంటావు? ఎక్కడ ఉండేది లేదు, అంతా నీవే. ఆకాశంలాగా వ్యాపిస్తుపోతావు. కనుక తత్వ జిజ్ఞాస ఎందుకోసం? ఏన భూయో నా జన్మ. జన్మరాహిత్యం కోసం ప్రయత్నం చేయాలండి. మానవ జన్మ వచ్చింది అందుకోసమే. ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి మహానుభావులారా, మిత్రులారా. ఒక్కసారి బ్రతుకుతాము మనం కూడా. బ్రతకడానికి అన్నీ అవసరమే, అవసరం లేదని ఎవరు చెప్పరు, అన్నీ అవసరమే. అయితే ఇవన్నీ ఎంతవరకు ఏంటి? నీ లక్ష్యం ఏమిటి? మన బ్రతుకుకు ఒక లక్ష్యం ఉండాలి. ఏదైనా అంతే. ఎక్కడయా పోతున్నావు? టౌన్కి పోతున్నాను సార్ షాపింగ్. ఎక్కడ పోయేదో తెలియకపోతే వాడు పిచ్చివాడు. నువ్వు ఎందుకు పుట్టావో, ఎక్కడికి పోతావో, ఏమవుతావో నీవు తెలియకుండా చచ్చిపోతే నువ్వు ఒక పిచ్చివాడివి. వాడే మేలు. పిచ్చివాడన్నా కనీసం పోతూ ఉంటాడు రోడ్లో,
ఆ పాత కాగితాలోపు ఆ పాత పారవేసిన ఆకులు తింటూ. అంతేనా మన బ్రతుకు కూడా? శాస్త్రము, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలు, బ్రహ్మసూత్రాలు లాంటి ఏం చెప్తున్నాయి? చదువుకున్నావు కదయా. మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తావు? చూడు రామా. కనుక చాలా జాగ్రత్తగా మనం ఈ బంధాన్ని, ఏది బంధం? ఈ శరీర మనోబుద్ధులే బంధం. పైకి కనిపిస్తున్నది అనొద్దు. ఈ దుఃఖాలు త్రివిధ రకాల దుఃఖాలు. ఇప్పుడు ఉన్నట్టుండి బస్సులో పోతున్నాడండి, లేదా కారులో పోతున్నాడండి, మంచిదే. ఇక్కడే మా శిష్యుడు ఒకడు మా ఏరియాలోనే పాపం కొత్త కారు కొన్నాడు. కారులో వాళ్ళ అబ్బాయి ఎంబీబీఎస్ ఏమో కుమారుడు పోయినారు, యాక్సిడెంట్ చేసి ఇద్దరు చనిపోయినారండి. ఇద్దరు చనిపోయారు, తండ్రి కొడుకు. ఏమిటి మరి? ఏంటి? ఎప్పుడు చచ్చిపోతామో ఎవరికి తెలియదు మరి. ఎక్కడ నీకు ఆనందం చెప్పండి? ఎక్కడ ఆనందం? మా సత్సంగంలో మా శిష్యురాలు ఒక ఆమె, వాళ్ళ అబ్బాయి సిఏ. ఆ సిఏ వేల మంది రాస్తే ఎవరు కూడా పాస్ గారు. అటువంటిది సిఏ పాస్ అయ్యాడు. ఎక్కడో సిమెంట్ ఫ్యాక్టరీలో ఆడిటర్ ఏదో ఉన్నాడు. ఒకే కొడుకు పాపం, కుమార్తె అనుకోండి. కష్టపడి చదివించారు పాపం. పెద్ద ధనవంతులు ఏం కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ అబ్బాయి కార్ యాక్సిడెంట్లో హఠాత్తుగా చనిపోయాడు. అతడి పైన ఎంత ఆశలు పెట్టుకుంటారో చూడండి వాళ్ళ తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రి. మరి ఏమైంది ఇప్పుడు? కనుక దుఃఖం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుందో తెలియదు. ఇది వ్యధవ శరీరం ఇది. అందువల్ల శరీరం రాకుండా చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ శరీరం వస్తే మంచిది కదా సార్. ఏం మంచిగా పోవయ్యా, ఎందుకు ఊరికి రామాయణం. కనుక మనం చేయవలసింది ఏంటి? స్వస్వరూప జ్ఞానమే కావలసినది. అది స్వరూప జ్ఞానమే కావాలి. కానీ ఇక వేరేది ఏది అవసరం? మిగిలినవి ఉన్నాయి. ఆహారం కావాలి మరి, ఎందుకు? శరీరాన్ని సంరక్షించుకోవాలా, చొక్కా కావాలా మరి, ఎందుకు? ఈ ఎండకు చలికి తట్టుకోవడానికి కొంప కావాలా మరి, ఎందుకు? ఉండడానికి వండి పెట్టేవాళ్ళు కావాలా మరి. ఎవరో వండి పెడితే పిలిస్తే అందరికీ వాళ్ళే పెడతాంటారేమే? ఎవరు పెడతారు? వండి పెట్టేవాళ్ళైనా. కాబట్టి ఇవన్నీ అవసరమే. అయితే ఎంతవరకు ఏది అవసరమో మన లక్ష్యం ఏమిటో గుర్తుపెట్టుకొని జీవించాలి. ఇది చాలా ముఖ్యమైనదండి. సరే, ఈరోజు మనం 8వ 9వ ఈ 2 శ్లోకాలు చూద్దాం. ఒకటి ప్రశ్న, ఒకటి సమాధానం. ప్రశ్న అయిపోతున్నాడండి. స్వాధిష్టానాత్మనేమేతే కోశ ఆభాసమాత్రకా కథం రాజంతి సంఛాద్య సచిదానందధర్మగం. తర్వాత 9వ శ్లోకం. స్వాధిష్టానం యదా రజ్జుం సర్ప ఆభాసమాత్రకః స్వీయై ధర్మైరజ్జు ధర్మాన్ సమాచాద్య ప్రతీయతే. చాలా ఇటువంటి సంశయాలు మనకు వస్తూ ఉంటాయన్నమాట. ఆ సంశయాలు మనం తీర్చుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ప్రశ్న వేస్తున్నాడు. స్వ అధిష్టాన ఆత్మానమైతే కోశ ఆభాసమాత్రక. స్వామి, అధిష్టానముగా ఏముంది? ఆత్మయే ఉంది. అంటే ఆధారం మనకే. నేను జీవుణ్ణి అనుకుందాం, జగత్తును పక్కన పెడదాం. ఎందుకు? మనల్ని మనం పరిశోధించుకొని చేస్తే జగత్తు లేదు, ఏమీ లేదు. తర్వాత విషయం పెట్టుకుందాం, ఉందనుకున్నా కూడా. కాబట్టి నేను ఆత్మను కదా. ఈ శరీరం మిథ్య అని చెప్పారు, బాగుంది. శరీరం అంటే ఏది? పంచకోశాలు కదా, 5 కోశములు ఆత్మను కప్పేశాయి. బాగా చెప్పారు మీరు 3వ తరంగంలో. పంచకోశ విచారణ చేశాం. అయితే గురువుగారు, ఈ ఆత్మే కదండి అధిష్టానం. అయితే కోశాలు, పంచకోశాలు ఆభాస మాత్రకా. అవి సత్యం కాదు, ఆభాస, ప్రతిబింబ మాత్రమే. ఆ మాదిరిగా కనిపిస్తున్నాయి. చిత్తి ఛాయ అంటామే. మన ఛాయ ఎలాగైతే ఉందో అలాగే ఉన్నట్టు కనపడుతుంది. అయితే అది సత్యం కాదు, ఆభాస. ఏమండి మరి అధిష్టానం ఎవరు? అధిష్టానం ఆత్మ. ఈ శరీరం ఉన్నది, దీనికి ఆధారం ఏమిటి? అధిష్టానం అంటే ఆధారం, కారణం ఏమిటి? ఆత్మ, సత్యచిత్తానందం. మరి ఈ పంచకోశాలు లేవు, సత్యం కాదు, ఇవి అసత్యం, కేవలం ఆభాస మాత్రం కదా. మరి అదేమో ఆత్మ సత్యం.
ఈ పంచకోశాలు అందామండి, లేకపోతే 3 రకాల శరీరాలు అందాం, 3 అవస్థలు అందాం. కనుక ఇవంతా ఉన్నాయి కదా. మరి కారణం కంటే కార్యము ఏమండి, కార్యమే కదండి కారణంలో ఉంటుంది. ఇప్పుడు బంగారు కారణం, కార్యం నగలు. నగలంతా ఏది ఉండాలి? బంగారే ఉండాలి. నీరు కారణం, అలలు కార్యం. మట్టి కారణం, కుండలు మూకుళ్ళు ఇవంతా కూడా కార్యం. అంటే ఈ కుండలకి ఏది అధిష్టానము? మట్టి. మృత్తికేత్యేవ సత్యము, అదే సత్యం. ఈ మిగిలినటిని ఆభాస, మట్టే ఆ రూపనామాలతో కనపడుతున్నది కదా. ఇప్పుడు రండి, ఈ పంచకోశాలు ఉన్నాయి కదండి, ఇవి ఎట్లాంటివి? అనృతం, ఇంకా జడం, జ్ఞానం కాదు ఇవి. ఇంకా దుఃఖం కదా. మరి ఆత్మ అది ఎటువంటిది? అది సచ్చిదానంద ధర్మగం. అదేమో ఆత్మ, అది అధిష్టానం అంటున్నారు మీరు, అదే ఆధారం అంటున్నారు ఈ పంచకోశాలకు. మరి అదేమో సత్యచితానందము, ఈ పంచకోశాలేమో మళ్ళీ ఈ అనృతము, అసత్యము, జడము, అజ్ఞానము, దుఃఖము అంటున్నారు. ఎట్లండి ఇది? ఎప్పుడు కూడా అధిష్టానమయలో ఏదైతే ఉంటుందో ఏమండి, అదే కదా ఆధేయం. ఆధారమే ఆధేయములో ఉంటుంది. ఆధారము మట్టి, ఈ కుండలు మూకుళ్ళు ఇవంతా ఆధేయము. ఆధారము కొయ్య, ఏమండి ఆధారము కొయ్య, ఆధేయము ఈ తలుపు, కిటికీ, ఈ టేబుల్, ఇలా. కాబట్టి ఆధారమే ఆధేయంలో ఉండాలి కదా. మరి ఇప్పుడు ఆధారమేమో ఈ సృష్టికి అనండి, ఈ పంచకోశాలకు అనండి, వీటన్నిటికీ అధిష్టానమేమో ఆత్మ. అదేమో సత్ అంటే ఉనికి, చిత్ జ్ఞానం. ఉనికి అంటే ఎలాగా? ఒకప్పుడు ఉండేది కాదు, ఎప్పటికీ ఉండేది. ఇంకా ఆనందం, సత్యచిత్ ఆనందం. ఈ అధిష్టానము పైన ఈ ఆరోపించేమే ఈ పంచకోశాలు లాంటివి. ఇవి ఎట్లాంటివి? ఆత్మేమో సత్, ఇది అసత్, ఆభాస కదా, నిజానికి లేవు కదా. మరి ఇవి నిజానికి కుండలు లేవు కదా, మరి ఉన్నది మట్టే కదా. మరి అలాంటప్పుడు ఇవంతా కూడా ఈ పంచకోశాలు లేదా త్రివిధ శరీరాలు ఇవంతా అసత్. అదేమో ఆత్మ చిత్, ఇవి అచిత్, అంటే అది జ్ఞానం ఆత్మ. ఇది ఈ పంచకోశాలు జడము. ఆత్మేమో ఆనంద స్వరూపం, ఈ పంచకోశాలు దుఃఖం. ఎప్పుడు బాధే కదా. ఈ 5 బాధపడతానే ఉన్నాం మనం, ఈ 5 కోశాలతో. ఏవి 5 కోశాలు? మర్చిపోకూడదు ఎప్పటికీ. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశ, అవి 5 కోశాలు. ఏమండి? అన్నమయ కోశం అంటే ఈ స్థూల శరీరం. తల్లి తండ్రి తిన్న అన్నంతో పుట్టింది, అన్నంతోనే పెరుగుతుంది. అన్నం అంటే ఆహారం. అన్నం అంటే రైస్ అనే కాదు, గోధుమ పిండి రొట్టెలు కూడా అన్నమే, ఆహారం. ఇది స్థూల శరీరం. ప్రాణమయ, పంచ ప్రాణాలు ఉన్నాయే, తినింది జీర్ణం చేసేది, ఆ రక్తాన్ని అన్ని చోట్ల అన్ని శరీర భాగాలకు పంపించేది, ప్రాణవాయువు ఆక్సిజన్ అందించేది. 5 రకాల వాయువులు, ప్రాణపాన వ్యాన ఉదాన సమాన వాయువులు. ఇదే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తిని ఆధారం చేసుకొని 5 కర్మేంద్రియాలు కర్మ చేస్తూ ఉంటాయి. ప్రాణాన్ని అంటే ప్రాణం బాగుంటే నువ్వు అన్ని పనులు చేస్తావు. ప్రాణం సచ్చు అంటావు, చూసేవా నా ప్రాణం సచ్చుగా ఉందని. ఏ కాళ్ళు కూడా ఆడలేదు సార్ అంటావు, అప్పుడే కాళ్ళు ఆడవు. జ్వరం వచ్చి వీక్నెస్ వస్తే చేతులు ఆడవు, కాళ్ళు ఆడవు, కమ్మను కూర్చుంటావు. ఎందుకని? ప్రాణశక్తి. కాబట్టి ప్రాణశక్తికి లోబడి కర్మేంద్రియాలు ఉన్నాయి. ఏంటి అవి పనిచేసేటివి? కాళ్ళు, చేతులు. ఏమండి? ఈ మాట్లాడేటువంటి వాగింద్రియం అంటే నోరు. తర్వాత మూత్ర విసర్జికావయవం అదొకటి, మల విసర్జికావయవం. ఈ 5 కర్మేంద్రియాలు.
ఈ పంచప్రాణాలు, ఈ కర్మేంద్రియాలు 5 కలిస్తే ప్రాణమయ కోశము ఏమండి. తర్వాత మనోమయ కోశం 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు ఏమండి. తర్వాత విజ్ఞానమయ కోశం 5 జ్ఞానేంద్రియాలు ప్లస్ బుద్ధి. తర్వాత ఆనందమయ కోశం, గాఢ నిద్రావస్థలో నాకు ఏమీ తెలియదు అని అజ్ఞానం చేత చుట్టబడి ఆనందాన్ని అనుభవిస్తుంది, అది ఆనందమయ కోశం. వీటితో మనం ఏమన్నా సుఖపడుతున్నామని చెప్పండి? జ్ఞానమయంగా ఉన్నాయా? అంతా అజ్ఞానం పాడు. ఇవి నిజంగా ఉంటాయా? ఒకప్పుడు మనసు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు. చూడండి, అసలు జ్ఞానేంద్రియాలు ఒకప్పుడు ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. కర్మేంద్రియాలు అవంతే. ఈ స్థూల శరీరం అట్లే ఉంటుంది, పుట్టింది పెరిగింది ఆ షడ్భావికాల అసత్. కాబట్టి ఇవంతా అసత్. అధిష్టానమైనటువంటి ఆత్మ సత్. మరి అటువంటి సత్ చిత్ ఆనందమయమైనటువంటి స్వరూపమైనటువంటి ఆత్మ మీద ఈ 5 పంచకోశములు ఎట్లా ఆరోపించబడుతున్నాయి ఏమండి? ఇప్పుడు త్రాటి మీద పాము ఆరోపించబడుతుందండి. ఎందుకు? త్రాడు సన్నగా ఉంది, పాము కూడా సన్నగా పొడుగ్గా ఉంటుంది. త్రాడు వంకరగా ఉంటుంది, పాము కూడా వంకరగా ఉంటుంది. అప్పుడే కదా ఆరోపిస్తూ ఉంటాం, మనం భ్రాంతిలో పడతాం. ఇప్పుడు తాడులో నుంచి ఒక ఎద్దు రమ్మంటే వస్తుందా? ఒక టేబుల్ రమ్మంటే వస్తుందా? నువ్వు భ్రాంతి పడు చూద్దాం. నేను భ్రాంతి పడ్డానండి, అక్కడ త్రాడు ఉన్నది, మసక చీకట్లో ఆ త్రాడును చూసి నేను కుర్చీ అనుకున్నానండి. భ్రాంతిలో జరుగుతుందా? జరగలే. ఎందుకు జరగలేదు? ఆ త్రాటి ఎందు ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలు ఆరోపించబడిన దాని ఎందు కూడా ఉన్నాయి కనుక మనం ఆరోపిస్తాం. ఇక్కడ జరగలేదు కదా స్వామి. ఉన్న ఆత్మ మీద మనం ఆరోపించాం, అధ్యాసపడ్డాం, భ్రాంతి పడ్డాం, ఉండేది ఒకటే అంటూ ఉంటారు కదా మీరు. ఎట్లా కుదురుతుంది చూడండి, ఒకసారి ఆలోచించండి. మీరు బాగా మననం చేయండి, ఆలోచించి చెప్పండి నాకు అన్నాడండి. సత్ చిత్ ఆనందమయమైన దాంట్లో ఈ పంచకోశ ధర్మాలన్నీ అధ్యాస చేశాం కదా, అది అట్లా కుదురుతుంది అని ప్రశ్న అండి. మంచి ప్రశ్న. ఇదే కదా వేస్తూ ఉండేది మన వాళ్ళు. అద్వైతులు కాదు, ద్వైతులు వేసే ప్రశ్న ఇదే. ఎందు ఈ అద్వైతులు ఉన్నది ఒకటేనంటారు, మనకేమో ఇన్ని కనపడుతున్నాయి. ఎంత సొంపుగా ఉంటుంది చూడండి. ఎవడైనా కూడా ఆలోచించుకుంటా ఉంటే విచారణ లేనంత వరకు అరే కరెక్టే కదా, ఉన్నది ఒకటే అయితే ఇన్ని ఎట్లుండయి? ఓరి పిచ్చోడా, ఉన్న ఒకే బంగారు బిస్కెట్ ఇన్ని నగలు కాలేదంటయ్యా. ఉన్న ఒకటే నీరు ఇన్ని అలలు రాలేదటయ్యా. ఏమి ఉన్న ఒకటే కొయ్య, ఒక చెట్టు కొయ్యేనండి, వేప చెట్టు కోయించాం. తలుపు చెక్కలు, కిటికీ చెక్కలు, టేబుల్, కుర్చీ కూడా అయినాయి దాంట్లోనే, కాలేదంటయ్యా. నువ్వు నీ ఆలోచనే తప్పు. ఇప్పుడు ఈ సమాధానం ఎలా చెప్తాడు చూద్దాం. ఏంటి? సత్చిత్ ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మ పైన అసత్ అచిత్ లేదా జడము దుఃఖమైనటువంటి ఈ పంచకోశాలు ఆత్మధర్మాలుగా ఎలా చలామణి ఆరోపిస్తాము మనము అని ఎలాగా అధ్యాస పాలవుతున్నామండి అన్నాడండి. దానికి చెప్పాడు చూడండి. చూడు నాయన శిష్య, ఒకసారి నువ్వు మంచి దృష్టాంతం ఇచ్చావు, బాగానే ఉంది, నేను చెప్తా ఇను. స్వాధిష్టానం యదా రజ్జుం సర్ప ఆభాస మాత్రక. అతడన్నట్టే అదే విధమైన సమాధానం చెప్తున్నాడు గురువుగారు. అధిష్టానం రజ్జు ఉంది, తాడు ఆధారం, సర్పము ఆభాస భ్రాంతి. తాడు అనే అధిష్టానం మీద పాము ఆరోపించావు కదా, పామును ఆరోపించరా? నువ్వు ఏం చెప్తున్నావు తెలుసా? నువ్వు ఇంతవరకు ఏం చెప్పావు? తాడు సన్నగా ఉంది, అసలు పాము సన్నగా ఉంది కనుక తాడు సన్నగా ఉంది కాబట్టి నేను సన్నగా అన్నావు. త్రాడు కుంటుగా ఉంది, వంకరగా, కాబట్టి నేను దాన్నే పాముగా భావించాను. అంతేగాని ఆ త్రాడు ఎందు ఎద్దును కానీ త్రాడు ఎందు టేబుల్ కానీ నేను ఆరోపించగలుగుతానా అన్నావు. బాగుంది, నేను చెప్తాను ఇప్పుడు. ఆ పాము కదా నువ్వు ఆరోపించింది, పాముకు ఏ ధర్మాలు ఉంటాయి తెలుసా? ఏ లక్షణాలు ఉంటాయి పాముకు? విషము,
కాటు వేయడము, కదలడము, పై చర్మం ఏమంటారు దాన్ని, కుబుసం వదలడము, ఈ ధర్మాలన్నీ ఉన్నాయి కదా. దేని మీద, దేంట్లో, పాములు. ఇప్పుడు తాళ్ళలో ఉన్నాయి బాబు. ఒకసారి నువ్వేమో వంకర కింకర అవన్నీ చెప్తేవి లక్షణాలుగా. నేను చెప్తున్నా మరి ఇప్పుడు పాము ధర్మాలు ఏమిటి? విషం ఉండడం, తొక్కితేనే కాటేస్తుంది, అది బాగా కదిలిపోతుంటుంది, కుబుసం వదులుతుంది. ఇప్పుడు తాడులో ఆ విష లక్షణం ఉందా? నువ్వు కాలేసి తొక్కుదాన్ని, కాటేస్తుందా? పాకి ముందుకు పోతుందే త్రాడు, దాని ఇచ్చగదే. అదేమన్నా కుబుసం మాదిరి ఆ త్రాడు ఏమన్నా వదులుతుందా? లేదు కదయ్యా. విరుద్ధ ధర్మాలు ఉన్నాయా లేదా? చూడండి ఎట్లా ఉంటుందో వేదాంతం, ఎంత దృష్టాంతంగా. కనుక నువ్వన్నటువంటి పోలిక కుదరదు. ఎందుకో? అధ్యాస కావడానికి కేవల సమాన ధర్మాలే కాదు బాబు. ఇప్పుడు విషమ ధర్మాలు ఉన్నాయి, మరి ఇక్కడ వేరే ధర్మాలు ఉన్నాయి. అయినా కూడా ఈ పాము ఆ త్రాడిని కప్పేసిందా లేదా? నువ్వు భ్రాంతి పడ్డావా లేదా? ఏమి భ్రాంతి పడ్డావు? మరి వేరే ధర్మాలు నువ్వు ఆరోపించావు కదా. మరి ఈ పాము కదా తాను కప్పేసింది. ఈ ఆత్మ, అధిష్టానమైన ఆత్మను ఏది కప్పేసినాయి? ఏదో 5 కోశాలు, పంచకోశాలు కప్పేశాయి అంటే కదా నువ్వు నన్ను విమర్శ చేస్తున్నావు. ఇప్పుడు ఆ పాము ఆ తాడుని కప్పివేయలేదా? వేరే లక్షణాలు ఉన్నా కూడా అదే పద్ధతిలో ఇప్పుడు చెప్తున్నా విను. ఈ పంచకోశాల యొక్క లక్షణాలు ఏంటి? జన్మ మరణాలు, పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, నశిస్తాయి, చివరికి పోతాయి. అలాగే ఆకలి తప్పికలు ప్రాణధర్మాలువి. శోకమోహములు ఇవి మనసు ధర్మాలు. ఇవన్నీ ఆరోపించవే. అట్లే త్రాటి యందు లేని లక్షణాలను పాము యందు ఉంటే కూడా నువ్వు పాము అని ఆరోపించలేదా? అలాగే ఇక్కడ ఆ ఆత్మయందు ఈ జనన మరణాలు లేవు, ఈ ఆకలి దప్పికలు లేవు, శోకమోహాలు లేవు. అయినా ఏం జరిగింది ఇప్పుడు? ఇవి పంచకోశముల యొక్క ధర్మాలు. ఈ పంచకోశం యొక్క ధర్మాలను నువ్వు ఆరోపించి కదా చూసింది. పంచకోశాలుగా ఆత్మను పంచకోశాలుగా ఆరోపించావు. ఏమి ఇక్కడ ఒక్క మాట విను బాబు. నువ్వు ఇంత తతంగం ఎందుకు? నువ్వు వేరే అంటున్నావు. ఆత్మ కంటే ఈ పంచకోశాలు వేరు అంటున్నావు బాబు. ఇక్కడే వచ్చింది ఇబ్బంది. నువ్వు అలా చూస్తూ ఆరోపిస్తున్నావు. ఇక్కడ అసలు ఏంటి తెలిసినా, నీకు పంచకోశాలుగా కనపడుతున్నప్పటికీ అది ఆత్మే. అలానా స్వామి? అవునయ్యా, ఉన్నది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటప్పుడు పంచకోశాలు ఎక్కడి నుంచి వచ్చాయ్యా? కనపడుతున్నాయి కదా స్వామి. బాగా ఈ జగత్తంతా కనపడుతున్నది. చూడండి ఎంత బాగా కనపడుతుందో. ఇంతగా కనపడుతున్నాయి బాబు. ఈ కనపడే వాటిల్లో నువ్వు ఆత్మ లక్షణాలను నువ్వు చూడడం లేదు నాయనా. ఆ పాములో మాత్రం సన్నగా ఉంది, వంకర టింకరగా ఉంది కాబట్టి తాడు వంకర టింకర ఇది చెప్పావు. కానీ ఇక్కడ నువ్వు భ్రాంతి పడడానికి ఆత్మయందు అసలు ఆత్మ కంటే రెండవది లేదు. పంచకోశాలు అంటావా, ప్రపంచం అంటావా, జగత్ అంటావా, ఈశ్వరుడు అంటావా, ఆత్మపైనే ఆరోపించావు. నిజానికి నీ ఆరోపణ ఏది? ఆరోపణ రూపనామాలే ఆరోపించావు. వాటన్నిట్లో కూడా నువ్వు ఆరోపించిన ఈ పంచకోశాలు కానీ, జగత్తు కానీ, ఈశ్వరుడు కానీ ఇవంతా కూడా ఆత్మయే. వచ్చిన ఇబ్బంది ఏంటంటే నువ్వు విచారణ చేసి చూడలేదు. ఏంటి? అస్థిభాతి ప్రియము, సత్చిత్ ఆనందం అనే లక్షణాలు నువ్వు చూసిన వాటిల్లో ఉన్నాయా లేదా? ఉన్నాయి. కాకపోతే అదనంగా 2 ఉన్నాయి. ఏంటివి? రూపనామాలు. నువ్వేం చేస్తున్నావు? ఆత్మే, ఆ సత్చిత్తానందమే అలా ఉండేటప్పటికీ ఇది స్థూల శరీరం అంటున్నావు. నిజానికి ఈ స్థూల శరీరం అన్నది లేదు.
ఎందుకు లేదండి, బాగా కనపడతా ఉంటే నాకు మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి, కాళ్ళు నొప్పులు వచ్చినాయి, షుగర్ వచ్చింది, ఏంది సార్ లేదంటే, అవును మరి దేనికి వచ్చినాయి అంటున్నావు? స్థూల శరీరానికి వచ్చినాయి. స్థూల శరీరం సత్యమా అంటున్నాం మనం. చూడు, ఆలోచించు. నువ్వు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, కీళ్ళ నొప్పులు వచ్చినాయి అన్నీ చెప్తున్నావు. ఎప్పుడు? మెలకువలో. అవునా? గాఢ నిద్రలో బాబు ఏమైనాయి నీ జబ్బులు? లేవే. మరి ఎప్పుడు వచ్చినాయి? మెలకువలో వచ్చినాయి. మరి నువ్వు పడేది అవస్థలు పడేది 3 అయితే ఒక అవస్థలో ఉండేది ఇంకొక అవస్థలో లేదు. గుర్తుపెట్టుకో బాగా. జాగ్రత్త అవస్థ సుషుప్తిలో లేదు. సుషుప్తి అవస్థ జాగ్రత్తలో లేదు. ఈ సుషుప్తి అవస్థ, స్వప్నావస్థ జాగ్రత్త అవస్థలో లేవు. ఈ జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థ స్వప్నములందు లేవు. స్వప్నమునందు సుషుప్తి అవస్థ, జాగ్రత్త అవస్థ లేవు. అంటే అర్థం ఏమైంది తెలిసినా ఇప్పుడు? A = B = C, therefore C = A = B, B = భలే ఉంది. ఇప్పుడు 3 లేవు. 3 అవస్థలు లేవు. అవునా? ఎందుకు? ఎప్పుడైతే నువ్వు జాగ్రత్త అవస్థలో సుషుప్తి లేదు, స్వప్నము లేదన్నావు, బాగుంది. సుషుప్తిలో జాగ్రత్త అవస్థ లేదు, జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థ లేదు. ఇట్లా తీసుకుంటా పోయినప్పుడు 3 లేనివే. అరే 3 లేనివేనా? అవును కదా. అంటే పంచకోశాలు లేనివేనా? అవును కదా. మరి ఉండేది ఎవరో? 3 5 కోశములను ఎవరు తెలుసుకుంటూ ఉన్నారో సాక్షిగా అత్తాడు. అది ఆధారం, అది అధిష్టానం, అది అన్నిట్లోనూ ఉంది. అయితే అదనంగా ఏమున్నాయి ఇప్పుడు? ఆ సత్యచిత్తానందంతో పాటు రూపనామాలు వచ్చేటప్పటికీ నువ్వు వేరుగా ఉందంటున్నావు. కుండలన్నీ చూడు, కుండలన్నిట్లో ఉండేది మట్టే. మట్టి కంటే వేరే కొంచెం బంగారు, కొంచెం వెండి, కొంచెం రాగి అలా లేదు దాంట్లో, మట్టే. మరి అంతా మట్టేనయ్యా అంటే నువ్వు కుండలు కదా అంటావు. కుండ అనే పేరు, కుండ అనే ఆకారం, రూపము, నామము, ఈ 2 నిన్ను కొంప మూచుతున్నాయి. ఈ రూపనామాలు ఏం చెప్తున్నామో తెలుసా మేము? ఈ రూపనామాలు ఒకప్పుడు లేవు, ఒకప్పుడు ఉండవు, మధ్యలో కూడా లేనివే. బాగా దృష్టిలో పెట్టుకోవాలండి. ఈ పంచకోశాలు 5 కోశములు అనేటివి ఏమండి, ఇవి మనం శరీరం రాకముందు లేవు, ఈ శరీరం చనిపోయిన తర్వాత ఉండవు. కాబట్టి మధ్యలో కూడా లేనివే. ఏదైతే ఆది అంతములందు ఉండదో లేదో అది మధ్యలో కూడా లేనిదే. అవునా? కుండ పుట్టక తయారు కాకముందు కుండ లేదు. ఏమండి? కుండ పగిలిపోయిన తర్వాత దాన్ని కుండ అనరు. పిచ్చిలుగా పగిలిపోయింది అనుకోండి, దాన్ని ఎవరు కుండ అనరు. కాబట్టి ఆదిలో లేదు, అంతంలో లేదు, మధ్యలో కూడా కుండ లేదు. మరి ఏంటి? మధ్యలో కూడా లేదు అంటే కుండ తయారు కాకముందు దాని యొక్క అధిష్టానమైనటువంటి మట్టి మాత్రమే ఉన్నది. కుండ పగిలిపోయిన తర్వాత దాని అధిష్టానమైన మట్టి మృత్తిక మాత్రమే ఉన్నది. కాబట్టి మధ్యలో కూడా కుండ లేదు, మట్టి మాత్రమే ఉన్నది. మరి కుండ అది వచ్చింది, ఇప్పుడు కనపడుతున్నది అది. ఎందుకని? అదో 2 వచ్చేసాయి. రూపము అంటే ఒక ఆకారము, ఒక పేరు, వ్యవహారిక సత్యం. నువ్వు వ్యవహరిస్తేనే అది తన స్వరూపాన్ని మార్చుకుంటుందా అండి? నువ్వు వ్యవహరిస్తున్నంత మాత్రంతో ఇప్పుడు ఇక్కడ ఉంది తలుపు, నువ్వు తలుపు ఎంతన్నా అది కొయ్యిని వదిలిపెట్టి ఉంటుందా? చూడు, ఆలోచించు ఒకసారి. నువ్వు మూస్తున్నావు, తెరుస్తున్నావు దర్వాజా, తలుపును, నువ్వు ఎంత వ్యవహారం చేయి ఆ తలుపు చెక్కను, అది ఏమైనా తన స్వరూపాన్ని మర్చిపోయిందా? పిచ్చివాడ, నువ్వేంటయ్యా విచారణ లేకుండా నన్ను భలే శిష్యుడు దొరికావు, దొరక్క ఎక్కడో నువ్వు భారతానికి సుందరకాండకు పోవాల్సినోడు ఇక్కడికి వచ్చావయ్యా. నువ్వు అక్కడికి పోవాల్సినోడు ఆ సత్సంగానికి, గీతా సత్సంగమో లేకపోతే రామా సత్సంగమో వాటిలో పోవాల్సినోడివి అద్వైత సత్సంగానికి వచ్చావు నువ్వు.
కాబట్టి ముందు నువ్వు ఆలోచించి మననం చేసి చూడు. ఒక క్లాస్ వింటే కాదు వచ్చేది. ఒక క్లాస్ విని ఒకరోజు పాట విని ఇంకొక రోజు వినకపోతే ఎట్లా వస్తుంది బాబు? అర్థమైందా? ఇప్పటికైనా బాగా గుర్తుపెట్టుకో. కాబట్టి అధిష్టానమునందు ఆరోపణ ఈ విధంగా జరుగుతున్నది. కాబట్టి అధ్యాసకు కారణమేమి అంటే అజ్ఞానమే. ఇక అజ్ఞానము లేదా అవిద్యకు కారణం అడగ్గాకు నువ్వు. చెప్పాను ఇంతకుముందు కూడా. అది తెలియదు అంటే ఎప్పటి నుంచి ఎందుకు వచ్చింది అని ఎట్లా? అది నిజమైతే వాస్తవమైతే ఎందుకు వచ్చింది? ఈ పాము ఎందుకు వచ్చింది ఇక్కడికి? అదే మన ఇంట్లోకి ఎందుకు వచ్చింది పాము? బాగా గేట్లు వేసి ఉన్నామే, పాము లేదు. సరే, బాగుంది. ఇంకా తర్వాత 10వ శ్లోకం చెప్పుకుందామండి. 10, 11. 10 ప్రశ్న 11. ఇప్పుడు పై 2 అయిపోయినాయండి. 8, 9. ఏం ప్రశ్న వేసాడు మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. 8వ ప్రశ్న, 9వ ప్రశ్న. స్వామి, సత్యమైన ఆత్మను అధిష్టానముగా పెట్టుకొని అసత్యములైన ఆభాసలుగా తోస్తున్న పంచకోశములు, వాటి ధర్మాలు, అనృతము, జడము, దుఃఖము, ద్వైతము, ఇవంతా కూడా ఆత్మధర్మాలైనటువంటి సత్యచిత్, ఆనందము, అద్వైతము పైన ఎట్లా ఆరోపణ జరుగుతున్నది అని ప్రశ్న. అర్థమైందా? దానికి సమాధానం తాత్పర్యం చదువుతున్నా ఇక్కడ భావాన్ని. సత్యమైన త్రాడును అధిష్టానముగా పెట్టుకొని అవిద్యచే కల్పించబడిన సర్పము తోచుచున్నది. ఇచ్చట పాము దాని ధర్మము విషము, కాటువేయుట, చలనము, కుబుసము వదలుట, ఇది దాని ధర్మం. కానీ ఇది పాము ధర్మాలు. త్రాడు యందు ఈ ధర్మములు లేకపోయినప్పటికీ, త్రాడు యందు ఈ ధర్మాలు లేవు అయినప్పటికీ కప్పివేసి, దేన్ని? త్రాడును కప్పివేసి కనిపించడం లేదా? అలాగే పంచకోశములచే ఆత్మ అధ్యసింపబడి, ఈ పంచకోశాలు, కోశం అంటే కప్పి ఉంచేదనే, కవర్. కానీ ఎప్పుడైతే కప్పేసినట్టుందో, కప్పేసి ఏమొచ్చినాయి ఇప్పుడు ఆత్మ మీద, ఎప్పుడైతే అయిందో ఆత్మ మీద, పాము తాడు మీద పామును అట్లా ఆరోపించాము, ఆత్మ మీద ఏం ఆరోపించినాము? జనన మరణములు, ఆకలి తప్పులు, శోకమోహములు కనిపిస్తున్నాయి. ఇప్పుడు త్రాడు మీద పామును ఆరోపించాం కదా. ఉన్నది త్రాడైతే అబ్బా ఎంత పొడుగు పాము, ఇది నాగు పామేమో అన్నీ ఏమేమో ఆరోపించాము దాన్ని మనం. అలాగే అసలైన నేను ఆత్మ, అది సత్ చిత్ ఆనందం, దానికి ఏ లక్షణాలు లేవు. అయినా ఇప్పుడు ఎట్లా తెలిసిన? ఆత్మ అంటే ఏది? నేను, అంతే, ఇంకేం లేదు. అహం. ఆత్మ అంటే నేను. ఏమంటాడు తెలుసా? ఇప్పుడు ఎట్లా ఆరోపణ జరిగిందో చూడండి. నేను పలాని 1945వ సంవత్సరంలో పుట్టాను. జన్మ. పుట్టింది ఏంటండి? పుట్టింది ఏంది? శరీరం తల్లి గర్భాన పుట్టింది. అసలు పుట్టిందండి, అంతకుముందు లేదా? అంతకుముందే ఉంటే ఇప్పుడు ఎట్లా పుట్టింది? చూడండి, ప్రశ్న చాలా తమాషగా ఉంటాయి. అందుకే వాచ్యార్థమా లక్ష్యార్థమా తీసుకోవాలని చెప్తూ ఉంటాను నేను. ఇప్పుడు 45లో నేను పుట్టానండి, 1945 అనుకోండి సపోజ్. 45కు ముందు నేను లేకుండా వచ్చే కదా పుట్టడం అంటే అర్థం. ముందే ఉంటే పుట్టడం ఏంది? ఇంకా ముందే, కాకపోతే బయటికి రాలా అంతే. నేను వాకిలి మూసుకొని ఇంట్లో ఉన్నానండి, నేను లేనా? తలుపు మూసుకొని ఇంట్లో ఉన్నాను, నేను బెడ్రూమ్లో, నేను లేనా? అరే ఇప్పుడు బయటకు వచ్చాను, వాకిలి తీసుకొని బయటకు వచ్చా అంటే ఇప్పుడు లేనివాడు వచ్చాడా? లేడు ఆయన ఇంట్లో. అయినా ఇప్పుడు పుట్టేసి ఇంట్లో ఎక్కడి నుంచి పుట్టాడు? ఎట్లా వచ్చాడు బయటికి? ఇంట్లో ఉన్నాడు అవ్యక్తముగా, ఇప్పుడు వ్యక్తమైనాడు. ఇలాగా ఉంటుందండి వేదాంతం. కొంచెం మనసు పెట్టి వినాలి. కాబట్టి ఏమంటాడు ప్రతి ఒక్కడు? శరీరం పుడితే నేను పుట్టాను అంటాడు, శరీరం చచ్చిపోతూ ఉంటే నేను చచ్చిపోతాను ఓహో అంటాడు. ఆకలి దప్పికలు దేని లక్షణాలు? ప్రాణధర్మాలు. అయినా నేను ఆకలితో ఉన్నానంటాడు.
నేను తప్పికొని ఉన్నానంటాడు. చూసారండి, ఇదే ఆరోపణ. శోకం, ఏడుపు, నేను ఏడుస్తున్నా. అదే ఏడ్చేది మనస్సు. మోహం, అజ్ఞానంలో పడ్డం, భ్రాంతి చెందడం, అది మనసు లక్షణం. ఆయన ఏమంటున్నా, నాకు మోహం కలిగింది, నేను మోహంలో పడ్డా. చూసారా, కాలు కుంటేది కాలు కుంటుకుంటూ నడుస్తున్నాడు ఆయన. ఏమంటాడు తెలిసిన, నేను కుంటుకుంటూ కుంటేది కాలు, అయినా ఏమంటాడు, నేను కుంటుకుంటూ నడుస్తున్నా. చూసామా, ఉన్న ఆత్మ చైతన్యం పైన ఈ పంచకోశాలు ఆ నేను అనేటువంటి సచ్చిదానందం పైన అధ్యాసతో ఆరోపించబడినది, సత్యముగా కాదు. ఎందుకు సత్యముగా కాదు? మార్పులు చెందుతున్నది. మార్పులు చెందేది ఏది సత్యము కాదు. అంతేకాకుండా అది దృశ్యము. ఈ పంచకోశములు దృశ్యము. ఎప్పుడైతే దృశ్యము అవుతుందో అది నశిస్తుంది. నశించేది ఆత్మ కాదు. ఏమండి, ఆత్మ అంటే ఏది? జ్ఞానము, చిత్. మరి ఏది జ్ఞానం? ఏదో పంచకోశములు ఇవి అని ఎవరు తెలుసుకుంటున్నాడో వాడు సాక్షి, అది జ్ఞానం. అయినా మనకు అధ్యాస, అన్యోన్యాధ్యాస, పరస్పరాధ్యాస, అర్థాధ్యాస ఇవన్నీ చెప్పుకోవడం జరిగిందండి గతంలో. మరి వేదాంత బాలబోధలు అయితే ఇంకా బాగా వేదాంత బోధనలో కూడా చెప్పుకున్నాం అధ్యాసను గురించి. చదవండి ఒక్కసారి. ఇంత అధ్యాస, అందుకే అజ్ఞానమే కారణం. తమాషా చూడండి, ఇప్పుడు నిజంగా అయితే నిన్న చెప్పుకున్నామే, ఆ విధంగా అయితే ఏదైనా చేసి పోగొట్టచ్చు. ఇది కేవలం భ్రాంతి. అధ్యాస అంటే ఏదో కాదండి, భ్రాంతి. భ్రాంతిని ఎలా పోగొడతావు నువ్వు? భ్రాంతి ఎందువల్ల కలిగిందో తెలియాలి. ఎందువల్ల కలిగింది? అజ్ఞానం చేత. అంటే అజ్ఞానం అంటే మన స్వరూపం మనకు తెలియనందువల్ల, అక్కడ త్రాడు అనే స్వరూపం తెలియనందువల్ల త్రాటి మీద పాము లక్షణాలన్నీ ఆరోపించాం. అలాగే ఆత్మ అనే స్వరూపము తెలియనందువల్ల ఉన్నది ఆత్మే. ఏమండి, ఉన్నదంతా ఆత్మే. కాకపోతే ఆరోపించేటప్పటికీ రూపనామాలు వచ్చి కూర్చున్నాయి దాని మీద, తాటి మీద పాము వచ్చి కూర్చున్నట్టు. అర్థమైందండి? ఇప్పుడు చూడండి బాగా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన గురువు గారు? నిజానికి పాము ధర్మాలు తాటి మీద ఎప్పటికీ లేదు బాబు. అలాగే పంచకోశ ధర్మాలు వేరుగా ఉన్నాయి, ఆత్మధర్మాలు వేరుగా ఉన్నాయి. అయినా కూడా నువ్వు భ్రాంతి పడుతూ ఉన్నాం మనం. ఈ పంచకోశ ధర్మాలను నేను అనే దాని మీద, అంటే ఆత్మ మీద ఆరోపించడం జరుగుతున్నది కదా. కాబట్టి నువ్వు వేసిన ప్రశ్న సమంజసముగా లేదు. ఆత్మ మీద అధ్యాస జరుగుతున్నది. అందువల్లనే ఉన్నది ఒకటే ఒక ఆత్మ, ఉన్నది ఒకే ఒక మట్టి. ఏమండి, మళ్ళీ చెప్తానండి ఒకసారి మీకు. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి చెప్పేట్టు గుర్తు. ఒకప్పుడు నేను ఉద్యోగం చేసే రోజుల్లో చాలా ఏండ్లు, ఇప్పుడు ఎవరు కుండలు కొనేవాళ్ళే లేరండి. కుండలు, కడవలు, చెట్లు, మూకుళ్ళు కొనేవాళ్ళంతా ఇప్పుడంతా స్టీల్ పాత్రలు, అల్యూమినియం పాత్రలే. అప్పుడు కొమ్మరి వాళ్ళు అనేవాళ్ళు మట్టి తోలి కుండలను తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ తాళపాకకు పోయే దారిలో మధ్యలో అక్కడ ఒక ఊరు ఉండేది, ఎల్లాగడ్డ అనే ఊరు దగ్గర కొమ్మరి వాళ్ళు ఉండేవాళ్ళు. ముందు రోజు నేను సైకిల్లో, ఆ రోజుల్లో అంటే దాదాపు 1966 అప్పట్లో కొమ్మరి ఒక ఆయన సైకిల్లో పోతూ ఉంటే దాదాపు 2-3 ఎద్దుల బండ్ల నిండాకు మట్టి తోలి పెట్టి ఉన్నాడండి. మెల్లమెల్లగా ఒక నెలకంతా కూడా అన్ని కడవలు, కుండలు, బాణలు అన్నీ తయారు చేశాడండి. అయితే ఇంకా కాల్చలు అవి పచ్చిగా ఉన్నాయి. కాల్చడాని కోసం అంతా ఈత ముద్దులు, చెక్కొయ్యలు అన్నీ రెడీ చేసుకున్నాడు. ఆ కాల్చేదాన్ని ఏమంటారంటే ఆము అంటారండి. ఒక పద్ధతిలో పేరుస్తారండి దాన్ని. అప్పుడు వాటి నింపు పెడతారు. కాల్తేనే కడవ నీరు తగిలినప్పటికీ అది పోదు, లేకపోతే నీటితో తడుస్తూనే కడవ పుసక్కం లేకుండా కరిగిపోతుంది, అని చెదిరిపోతుంది. అంతా జోలు పెట్టాడు. ఇంకా పాపం అతను అంత కష్టపడి చేశాడు సుమారుగా, ఇంకా ఆమె పెట్టలేదండి. సాయంత్రం తిరిగి వచ్చేటప్పటికంతా పెట్టిండాడు పాపం.
మరుసటి రోజు ఉదయం నేను మళ్ళీ స్కూల్కి పోవడానికి వస్తూ ఉంటే సైకిల్ వేసుకొని అంత మట్టి ఉందండి, అంత మట్టే. రెండు ఎద్దుల బండ్లు అని చెప్తే కదా, ఆ మట్టే ఉంది. నిన్నటి వరకు నిన్న సాయంకాలం వరకు అతను చేసిన కుండలు, సెట్లు, మూకుళ్ళు, ఎంత బాణలు అన్నీ ఉన్నాయి కదా, అవేమి లేవు. ఏమైందయ్యా అంటే పాపం పొద్దున్నే నిప్పు పెడదాము దానికి అనుకుంటే రాత్రి మంచి వర్షం పడిందండి. వర్షం పడతానే ఇవంతా కుండ రూపం చెదిరిపోయి అవి వాటి స్వస్వరూపాన్ని చేరినాయి. అన్ని కుండలు, కడవలు మట్టిగా అయిపోయినాయి. అదే కాలు ఉంటే ఏమండి అది రూపం చెడిపోయేది కాదు. కాబట్టి ఇప్పుడు ఆ 2 ఎద్దుల బండ్ల నిండాకు తోలిన మట్టి అంతా కుండలుగా అయింది. అన్నీ ఉన్నాయండి మట్టిలో, చూడండి ఎన్ని ఉన్నాయో. పిడతలు, మూకుళ్ళు, ఇన్ని చాలా రకాలైనవి. కాబట్టి ఉన్న ఒకటే అనేకమైన భ్రాంతిలో ఉన్నాం మనం. అది ఇప్పుడు వచ్చింది. ఎప్పుడైతే భ్రాంతిలోకి వచ్చేసామో అది వ్యవహారిక సత్యం, దాన్ని కాదనడానికి లేదు. ఎందుకు? ఆ శరీరమే వ్యవహారం, ద్వైతమే వ్యవహారం. ఇప్పుడు ద్వైతంలో ఉంటూ మనం అద్వైతాన్ని గ్రహించాలంతే. ఎందుకని భ్రాంతి పడ్డావు, నిజం అది వేరేనని. ఆ కుండను చూసి ఇది వేరే, ఆ మూకుని చూసి ఇది వేరే, అంతా ఒకటే మట్టి కదా మరి. ఇలాగా అద్వైత జ్ఞానాన్ని పొందినప్పుడు అధ్యాస పోతుంది. కనుక ఏమండి ఇది విషయం. సరే, నెక్స్ట్ 10, 11 రేపు చూద్దామండి. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.